శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో సనాతన సాంప్రదాయంలో భాగంగా మన పూర్వీకులు దివ్య జ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులు, పీఠాధిపతులు, ధర్మశాస్త్ర మంత్రశాస్త్రములు, ఇతిహాస పురాణములు దైనందిన జీవితంలో మానవులను చైతన్యపరచుటకు, సమాజ శ్రేయస్సు కొరకు ఎలాంటి సూచనలు చేశారో ప్రశ్నలు సమాధానాల రూపంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, సంపదలలో అత్యంత శ్రేష్టమైనది ఏది? పెద్దలు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇహలోకంలో సంతాన భాగ్యం, పరలోకంలో మోక్ష సామ్రాజ్యం. ఎంత గొప్పగా చెప్పారండి. అలాగే స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న పసుపు తాడు ఎన్నాళ్లకు ఒకసారి మార్చి కొత్తది కట్టుకోవాలని సోదరీమణులు చాలామంది అడగటం జరిగింది. ఒక్క నూలు పోకపోయినా కూడా మంగళసూత్రాన్ని మార్చాలండి. ఎందుకంటే మంగళసూత్రానికి అధిదేవత మాంగళ్య గౌరి కాబట్టి తప్పకుండా మార్చాలి. అది శుభస్కరము, శ్రేయస్కరము. ముఖ్యంగా మంగళసూత్రాన్ని మార్చేటప్పుడు శనివారం, మంగళవారాల్లో మార్చకూడదని శాస్త్రం తెలియజేస్తున్నది. అలాగే మిగిలిన రోజుల్లో రాహుకాలము, మరణయోగము లేకుండా మంచి సమయం చూసుకొని కొత్త పసుపు తాడును కట్టుకోవాలి. అయితే మంగళసూత్రమునకు నూలుతో ఉన్నటువంటి పసుపు తాడును కట్టుకోవటమే చాలా శ్రేయస్కరమని చెప్పి మన పెద్దలంతా కూడా, పూర్వీకులంతా కూడా తెలియజేశారు. కాబట్టి ఇది గమనించుకోవాలి. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని కొంతమంది సందేహాన్ని వ్యక్తం చేశారు. మంచి ప్రశ్న. ఏంటంటే, ఇప్పుడు పాలిచ్చే శక్తి పశువు యొక్క శరీరం అంతటా ఉన్నప్పుడు, అలా ఉన్నప్పటికీ అదేం చేస్తుంది, పాలు పొదుగు నుంచే ఇస్తుంది, అంటే పొదుగు నుంచే లభిస్తాయి. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకత్వంలో ఉన్నప్పటికీ, అంటే సర్వవ్యాపకుడైనప్పటికీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి విగ్రహము ద్వారానే మనం దర్శించుకున్నప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనలో ఒక ప్రశాంత వాతావరణం వస్తుంది, ఒక శక్తి వస్తుంది. అందువల్ల దేవుణ్ణి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలనేది ముఖ్యమైన విషయంగా అందరూ గమనించాలి. తర్వాత అత్యవసరమైన కార్యం మీద, ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఏ స్తోత్రాన్ని పఠించాలని చెప్పి కొంతమంది సందేహాన్ని వ్యక్తం చేశారు. బయటికి వెళ్ళేటప్పుడు ఎటు తిరిగి అఖండ భారత వల్ల మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని మనసులో అనుకుంటాం. ఆదో పూజ్యో గణాధిప అనేది శాస్త్రం. అందువల్ల ఓం శ్రీ గణేశాయ నమః అని అనుకొని, ఆ తర్వాత శ్రీరాముడికి చెందిన ఒక మంచి శ్లోకం ఉందండి, రామచంద్ర ప్రభువుకు సంబంధించింది. అది చెప్పుకోవాలా, లేదంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన శ్లోకం అయినా చెప్పుకోవచ్చు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. అద్భుతమైన శ్లోకం అండి. ఇంకొకటి విష్ణు సహస్రనామంలో ఉన్నదండి. వనమాలి గది శార్ఘి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు వాసుదేవో అభిరక్షతు. వస్తే ఈ 2 శ్లోకాలు చెప్పుకోవచ్చండి, లేదంటే ఒక శ్లోకమైనా చెప్పుకోవాలి. తర్వాత ఇంకొక సందేహం ఏంటంటే, అన్నయ్య భార్య వయసులో చిన్నదైతే నమస్కరించవచ్చా అని కొంతమంది అడిగారండి. మంచి ప్రశ్న. ఇప్పుడు మన కన్న తల్లి తర్వాత మన ఇంట్లో అంతటి స్థానము అన్న భార్యకే దక్కుతుంది. అంటే అన్న భార్య కూడా కన్న తల్లితో సమానం. దీనికి మనకు శాస్త్ర ప్రామాణికమైనటువంటి అనేక శ్లోకాలు కూడా ఉన్నాయండి. ఏంటంటే, గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠపత్ని, తథైవ చ పత్ని మాత స్వమాత పంచైతా మాతరం స్మృతా అన్నారండి.
అంటే మనకు విద్య నేర్పిన గురువు యొక్క భార్య తల్లి, రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాధికారి యొక్క భార్య తల్లి, అలాగే జ్యేష్ఠ అంటే అన్నయ్య భార్య తల్లి, తదైవచి పత్నీమాత మన భార్య యొక్క అమ్మ మనకు తల్లి, అంటే అత్తగారు కూడా తల్లి, అలాగే సొంత తల్లి. ఈ ఐదుగురు కూడా సాక్షాత్తు తల్లులే, మాతృమూర్తులే అని చెప్పి శాస్త్రం తెలియజేసింది. కాబట్టి చక్కగా అన్నయ్యకు వదినకు నమస్కరించుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవచ్చు. ఇక చివరగా మనం భక్తితో దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శించుకొని కావలసిన సేవలన్నీ చేసి చివరగా బయటికి వచ్చి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని ఏ శ్లోకాన్ని పఠించాలని కొంతమంది అడగటం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి, మనకు పెద్దలు తెలియజేశారు, పీఠాధిపతులు కానీ మహర్షులు కానీ తెలియజేశారు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వరం. అంటే అసలు ఈ శ్లోకం మహాభారతంలోని ద్రోణ పర్వంలో ఉందండి. ద్రోణుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట చెప్పాడట ఈ శ్లోకాన్ని, నాకు అలా కలగజేయవయ్యా మరణం అని. అంత అద్భుతమైన శ్లోకం. మనం కూడా అందరూ కూడా దైనందిన జీవితంలో ఇదే కోరుకోవాలి. అనాయాసేన మరణం, విపరీతమైన బాధలు పడి శరీరాన్ని బాధ పెట్టి మనం దేహాన్ని సాలించకూడదు, సులభమైన మరణం రావాలట. అలాగే వినాదైన్యేన జీవనం, ఈ మరణ సమయంలో మంచంలో పడి కుళ్ళి కృషించి నశించి బాధలు పడి వేరే వాళ్ళకు చిక్కి అవమానాలు పడకుండా సులభంగా ప్రాణం పోయేటటువంటి వరాన్ని అడుగుతున్నారు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే దవ సాన్నిధ్యం లేదా సాయుధ్యం. ఈ దేహము నుంచి ప్రాణం పోయిన వెంటనే నీ దగ్గరికి చేర్చుకోవయ్యా నన్ను అని అడగాలట. దేహమే పరమేశ్వరం. అలాగా భగవంతుని ప్రార్థించుకొని మనసులో నమస్కరించుకొని మీరు ఏ గుడికి వెళ్తే ఆ దేవుణ్ణి, పరమేశ్వరుడు అయితే పరమేశ్వరం అంటాం చివరిలో, అమ్మవారు అయితే పరమేశ్వరి అంటాము, లేదా విష్ణుమూర్తి అయితే జనార్దన అంటాం. అలా అనుకొని చక్కగా బయటికి వెళ్ళాలట. కాబట్టి ఇలాంటి విలువైనటువంటి ఎన్నో విషయాలు మన ధర్మశాస్త్రాల్లో మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి, మన పెద్దలు తెలియజేశారు. మరికొన్ని ధర్మ సందేహాలు వాటికి సమాధానాలతో పెద్దలు ఏం చెప్పారనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.